ఏ సప్లిమెంట్స్ అయితే మన టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్‌కి హెల్ప్ అవుతాయో వాటిని టెస్టో బూస్టర్స్ అంటారు. వాటిల్లో హెర్బల్ సప్లిమెంట్స్ ఉంటాయి. విటమిన్, మినరల్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఈ సప్లిమెంట్స్ వాడటానికంటే ముందు మనం కొన్ని థింగ్స్ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే ఈ సప్లిమెంట్స్ అనేవి మనకి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. సో ఇప్పుడు మనం ఆ థింగ్స్ ఏంటో చూద్దాం. మీరు రెగ్యులర్‌గా వర్కౌట్ చేయాలి. ఎస్పెషల్లీ హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేసినప్పుడు మీ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్‌కి అది హెల్ప్ అవుతుంది. అండ్ హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. అండ్ మీ డి విటమిన్ లెవెల్స్ ఆప్టిమమ్ లెవెల్లో ఉండేలా చూసుకోండి. మీ డి విటమిన్ లెవెల్ ఆప్టిమమ్ లెవెల్లో ఉంటేనే అది మీ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్‌కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మీ డి విటమిన్ లెవెల్ తక్కువగా ఉంటుందో మీకు స్లీప్ సరిగ్గా ఉండదు అండ్ మూడ్ స్వింగ్స్ అవుతాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్ట్రెస్‌ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ 5 థింగ్స్ ఫాలో అయిన తర్వాత మాత్రమే సప్లిమెంట్స్ అనేవి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. నౌ కమింగ్ టు సప్లిమెంట్స్. సప్లిమెంట్స్‌లో ముందు హెర్బల్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ హెర్బల్ సప్లిమెంట్‌లో ఫస్ట్ వచ్చేది అశ్వగంధ. అశ్వగంధ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ స్ట్రెస్‌ని తగ్గించడంలో అండ్ స్లీప్‌ని ప్రమోట్ చేయడంలో అలాగే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ షీలాజిత్. షీలాజిత్ అనేది రాక్స్ మధ్యలోంచి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే శిలల మధ్యలోంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని షీలాజిత్ అంటారు. వేరే సప్లిమెంట్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ షీలాజిత్లో ఎక్కువ మినరల్ కంటెంట్ ఉంటుంది. అందుకని చాలా తక్కువ క్వాంటిటీ మనం యూజ్ చేయాలి. దీనివల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కే కాకుండా ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా అండ్ డీటాక్సిఫైయర్ లాగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ టాంకేటలీ. దీనివల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవడమే కాకుండా స్పర్మ్ కౌంట్ కూడా హెల్ప్ అవుతుందని ఇది కొన్ని రీసెర్చ్లో తెలిసింది. నెక్స్ట్ గోక్షురా. ఇది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవడమే కాకుండా సెక్షువల్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫెనుగ్రీక్. దీనివల్ల ఫ్రీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచడమే కాకుండా మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడంలో అండ్ మన డైజెషన్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. నౌ కమింగ్ టు విటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్. దీనిలో ముందుగా డి విటమిన్. డి విటమిన్ గురించి ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. డి విటమిన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి అది హెల్ప్ అవుతుంది. సో ఆప్టిమమ్ లెవెల్లో మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జింక్. జింక్ అనేది టెస్టోస్టెరాన్ సింథసిస్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెన్ ఫెర్టిలిటీకి కూడా చాలా అవసరం. అలాగే మజిల్ గ్రోత్కి కూడా జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెగ్నీషియం. మెగ్నీషియం అనేది స్ట్రెస్ని తగ్గించడానికి అండ్ క్వాలిటీ స్లీప్ని ప్రమోట్ చేయడానికి అండ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా మెగ్నీషియం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ బోరాన్. బోరాన్ అనేది అండర్ రేటెడ్ మినరల్. యాక్చువల్గా ఇది ఫ్రీ టెస్టోస్టెరాన్ని పెంచడంలో హెల్ప్ చేయడమే కాకుండా ఈస్ట్రోజన్ లెవెల్స్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సెలీనియం. సెలీనియం అనేది థైరాయిడ్ ప్రొడక్షన్కే కాదు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ స్పర్మ్ హెల్త్కి కూడా సెలీనియం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒమేగా 3. ఒమేగా 3 అనేది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కే కాదు ఈ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ అవుతుంది. నౌ B6, B12 అండ్ K2 విటమిన్స్. యాక్చువల్గా ఈ విటమిన్స్ అనేవి ఇండైరెక్ట్గా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతాయి. B6 అండ్ B12 విటమిన్స్ జనరల్గా నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్కి అండ్ ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడతాయి. ఈ K2 విటమిన్ అనేది డి విటమిన్తో కలిసి అది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు నేను కొన్ని సప్లిమెంట్స్ గురించి మాత్రమే చెప్పాను. ఇవే కాకుండా ఇంకా కొన్ని సప్లిమెంట్స్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి సపోర్ట్ చేసేవి ఉన్నాయి. అవి ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ సప్లిమెంట్ డోసేజ్ విషయానికి వస్తే డైలీ రికమెండెడ్ డోసేజ్ కంటే ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి. అండ్ యూసేజ్ విషయానికి వస్తే దీన్ని పర్టికులర్ టైం పీరియడ్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాడటం అనేది బెటర్. నా పర్సనల్గా అయితే నేను 2 to 3 months ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత మళ్ళీ 2 to 3 months గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సప్లిమెంట్స్ వాడతాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.